హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో అయితే రాగి సంగటి మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నా స్టైల్ అంతే. రాగి సంగటి ముద్దలు లేకుండా మంచిగా రావాలంటే ఎలా చేసుకోవాలంటే బాగా క్లారిటీగా అయితే చూపిస్తానండి. అలాగే మటన్ కర్రీ మంచి గ్రేవీతో కుక్కర్లో ఉడికించకుండానే కళలో ఉడికేలా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని కడాయిలో కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలండి. అది కొంచెం వేడెక్కినాక బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అలాగే 2గా చుంచి అయితే వేసుకోండి. అలాగే 4 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకొని అయితే దోరగా వేయించుకోవాలండి. ఇలా ముందుగానే వేయించుకుంటే వీటి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుందండి. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా చికెన్ కర్రీ కానీ ఇలా ముందుగానే ఇలా వేపుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. తర్వాత ఇలా పచ్చిమిర్చి అనేది కొంచెం వేయించుకోవాలండి. ఇది వేగుతుండగానే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే ఇలా వేసుకోవాలండి. ఇంతకన్నా సన్నగానే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మటన్ కర్రీ చాలా టైం పడుతుంది కదా, ఉడికేటప్పటికే ఉడికిపోద్దులే అనేసి అయితే ఇలా కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేస్తానండి. ఆనియన్స్ అనేది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్. వంట రాదు అనుకునే వరకు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. 1 స్పూన్, చిన్న స్పూన్ కాబట్టి ఇంకో స్పూన్ అనేది వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. నేను చేయితోనే ఫోన్ పట్టుకొని వీడియో తీయడం వల్ల కొంచెం షేక్ అవుతున్నట్టుగా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక చేతిని మొబైల్ పట్టుకొని ఇంకో చేతిని అయితే వంట చేస్తున్నాను, అందుకే కొంచెం షేకింగ్ అనేది వస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ వేయించుకోవాలండి. దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై స్పీడ్లో పెడితే మాత్రం మాడిపోయినట్టు అలాగ అయిపోద్ది అసలు ఆనియన్స్ గట్ట. ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ వేగిపోయినవి కాబట్టి కొంచెం మీడియంలో ఇలా పెట్టుకొని అయితే వేయించుకోండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. నేను వీడియోలో చెప్పిన ప్రాసెస్లో అయితే చేయండి, చాలా సూపర్గా అయితే కుదురుద్ది. నాకైతే పెళ్ళికి ముందు అసలు వంట చేయడమే రాదండి. ఏదో యూట్యూబ్ మహిమ వల్ల పెళ్ళైన తర్వాత వంటలు అనేది నేర్చుకున్నాను, కానీ పెళ్ళికి ముందు అస్సలు రాదు, టచ్ చేయలేదు వంటలు. అసలు అన్నం వండడం ఒకటే వచ్చు. ఆనియన్స్ గట్రా అన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడైతే టమాటాని ఇలాగా మిక్సీ పట్టుకొని అయితే వేసుకుంటున్నాను. గ్రేవీ రావాలి కదా, గ్రేవీ రావాలంటే టమాటా అనేది ఇలా మిక్సీ పట్టుకుంటేనే మంచి గ్రేవీలా వస్తుందండి. లేదు కట్ చేసి వేసుకుంటే అంత గ్రేవీ అయితే రాదు, కానీ మామూలు అయితే వస్తుందండి. గ్రేవీ వచ్చిన పలాసుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా గుజ్జులో ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే మంచిగా ఉంటుంది గ్రేవీ అనేది. దాన్ని కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. టమాటా అనేది పచ్చివాసన అంటే తీపుకున్నట్టు అలా అనిపించేస్తుంది. ఇలా వేగుతుండగానే ఇప్పుడైతే ఇలా మొత్తం వేగిపోయినాక ఇప్పుడైతే 1/2 కేజీ మటన్ అనేది తీసుకుంటున్నానండి. మొత్తం ఆయన అయితే కేజీ మటన్లా తెచ్చాడు. నైట్ టైం కదా, కేజీ మటన్ ఏం తినేస్తాంలే అనేసి అయితే కొంచెం 1/2 కేజీ మటన్ లాగా పసుపు వేసి వేయించుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మిగతా 1/2 కేజీ అయితే ఇలా వండుకుంటున్నానండి. ఇదోటి నైట్ టైం వండుతున్నాను కదా, మరీ ఎక్కువగా ఉందనేసి ఎక్కువగా తినేసినా అరగదు కదా, అందుకనేసి అయితే ఇలా సగం వండుకుంటున్నాను. సగం అనేది పసుపు వేసి వేయించుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇదైతే మిగతా 1/2 కేజీలు అయితే వండుతున్నాను. ఎక్కువ మసాలా పొడులు, ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్రా వేసికండి, అగరు వచ్చేస్తుంది. అసలే వేసవికాలం కదా, వేడి చేసేస్తుంది, బాగా గ్యాస్ట్రిక్ గట్రా వచ్చేస్తుంది. అందుకని ఏదైనా కొంచెం లిమిట్లోనే వేసుకోండి. మామూలుగా కొన్ని యూట్యూబ్ వీడియోస్ గట్రా చూస్తాను, చాలా మసాలా సామాన్లు గట్రా వేసేస్తూ ఉంటారు. అలాగే వేయకండి, మామూలుగా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడైతే వేగిపోయింది కదా, ఉప్పు అయితే వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు. మరీ ఎక్కువ ఉప్పు గట్రా వేసికండి, కొంచెం తక్కువగానే వేయండి. ఒకవేళ చాలకపోతే తినేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అయిపోతే మాత్రం తగ్గించడానికి అవ్వదు కదా, మళ్ళీ ఇంట్లో వాళ్ళతో చీవట్లు కాయాలి, ఎందుకు చెప్పండి. ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం ఇలా కలుపుకోవాలండి ఉప్పు కరిగినట్టు. ఇప్పుడైతే కొంచెం పసుపు అనేది వేసుకోవాలి, చిటికెడు పసుపు అనేది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. మా కారం బాగా ఎక్కువగా ఉంటుంది, కలర్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది, అసలు ఆడించుకుని కారం అండి. అందుకని 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. మీరు ఇంకా ఎక్కువ తినాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నానండి. 3 వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవన్నీ మాంసానికి మటన్కి పట్టే విధంగా మొత్తం అనేది కలుపుకోవాలండి బాగా. నేను ఒక చేతిని కళా పట్టుకోవడానికి అవ్వట్లేదు కదా, కదిలేస్తుంది కళ అనేది. ఒలిపోద్దిటని అనుకుని భయం మీద మెల్లి కలుపుతున్నానండి. మళ్ళీ స్పీడ్కి కలిపిన కళాయి గట్ట పడిపోద్దేమనేసి గట్ట. మా ఆయన కొంచెం వీడియో తీయడానికి రమ్మంటే ఊరికి చిరాకు పడిపోతాను నా మీద, తీసుకెళ్ళకపోతే పోనీసి అనేసాడు. ఇంకెందుకని నేనే మెల్లిగా వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం పెరుగు మీ ఇంట్లో ఉంటే పెరుగు అనేది వేసుకోండి, లేకపోతే లేదులేండి.
పెరుగు వేసుకుంటే కొంచెం క్యాటరింగ్ స్టైల్లో కనిపిస్తుంది అండి. టేస్ట్ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. పెరుగుంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. ఇప్పుడైతే ఇలా కలిపేసుకుంటున్నాను. మొత్తం ఇలా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి కలయాక తిరగబడిపోతుంది వైపు. ఇప్పుడైతే వాటర్ అనేది వేసుకుంటున్నానండి. మనం కుక్కర్లో గట్రా ఉడికించలేదు కదా, అందుకని కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోండి. మటన్ అనేది బాగా ఉడకాలి కదా, అసలే గట్టిగా ఉంటుంది మటన్ అసలు. అందుకని కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను మొత్తం అనేది. మనకి గ్రేవీకి కూడా కావాలి కాబట్టి ఇలా కొంచెం ఉడికినాకైతే గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుంది. తొలియలేదు కదా గరం మసాలా పౌడర్, అందుకని ఇప్పుడైతే వేసుకుంటున్నానండి. ఆచి గరం మసాలా పౌడర్ టేస్ట్ బాగుంటుంది. ఇలాగైతే కలిపేసుకొని కొంచెం ఒక పావు గంట సేపు అయితే మూత పెట్టేసి అయితే ఉడికించుకోండి. ఎందుకంటే మొక్క అనేది ఉడకాలి కదా. మూత తీసుకొని చూడండి, మీకు గ్రేవీకి సరిపోద్ది అనుకుంటే అది ఆపేసుకోండి. నాకైతే గ్రేవీకి మాత్రం ఇలా సరిపోద్ది అనేసి అయితే లాస్ట్లో కొత్తిమీర అనేది జల్లేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర అనేది వేసుకోవాలి కదా. ఒకవేళ కొత్తిమీర గట్ట లేకపోతే కరివేపాకు వేసుకోండి, టేస్ట్ మాత్రం భలే ఉంటుంది కరివేపాకు వేసుకున్నా. ఇది ఫైనల్గా అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే. కుక్కర్ గట్ట యూజ్ చేయ అవసరం లేదు, మెత్తగానే ఉడికిపోద్ది అసలు. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువ టైం ఏంటి పట్టిద్దు. కుక్కర్ మీద ఒక పావు గంట ఇలాగ ఎక్కువ పడుతుంది అంటే అని. మటన్ కర్రీ అయితే అయిపోయింది కదా. దీన్ని మంచి ఇంకైతే రాగి సంగటి చేసుకుంటున్నామండి. దీనికి కూడా కొలతల ప్రకారం చేసుకోవాలి. దీనికోసం అయితే ఒక తెపాలనే తీసుకుంటున్నానండి. మీరు దేంట్లో వండుకోవాలనుకుంటున్నారో దాన్ని తీసుకోండి. దాంట్లో అయితే వాటర్ ఇలా పోసుకోవాలండి. వాటర్ ఎలా తీసుకోవాలంటే మీరు పిండి ఎంత తీసుకుంటున్నారో దానికి డబల్ క్వాంటిటీలో అయితే వాటర్ తీసుకోవాలి. నేనైతే పిండి అనేది ఈ కప్పుతో తీసుకుంటున్నానండి. కప్పున్నర పిండి అనేది తీసుకున్నాను, అందుకని 3 కప్పులు వాటర్ అనేది వేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకుని అయితే మరగబెట్టుకోవాలి. వాటర్ అనేది మరుగుతూ ఉందండి. ఒక పక్క అయితే 2 స్పూన్లు పిండి తీసుకుని అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే కొంచెం రాగి సంగటి అనేది మొదలు కట్టకుండా వంట మొదలు కట్టితే పచ్చిపిండిలో ఉండిపోద్ది కదా, అలా వండకుండా ఉండడానికి అయితే ఇలా వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలి ముందుగానే. బాగుంటుంది ఇలా చేసుకుంటే మాత్రం. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ట్రిక్తో అయితే చాలా బాగుంటుంది. ఇదైతే చూడండి కప్పున్నర అయితే పిండి తీసుకుంటున్నాను, అందుకే 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. మీరు కప్పుడు పిండి తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఇలా అనేది వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా మరగాలి బాగా. ఇలా తెల్లట్టు మరిగితే ఇప్పుడు అనేది వేసుకొని కలిపేసుకోవాలండి. ముందుగానే మనం పిండి వేసి కలుపుకున్నాం కదా వాటర్లో, అదైతే దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం మామూలు రాగి జావ వండుతారు కదా, అట్లా వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పిండి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలండి. మొత్తం ఒకేసారి వంపకుండా కొంచెంగా వంపుకుంటూ ఉండాలి పిండి అనేది. మొత్తం ఉంది కదండి, ఒకేసారి వంపితే ఏక ముద్ద కట్టేది. కింద దించుకొని ఏకం కలుపుకోవడమే, మనం పైన ఎట్టి గట్టి కలపడానికి అవ్వదు. అందుకని ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేయండి, చాలా బాగా వస్తుంది రాగి సంగటి అనేది. మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడ్ మాత్రం దీన్ని రాగి సంగటి కాదు కానీ తోప అనేసి అంటారండి మా సైడు. మీ సైడ్ ఎలా అంటారో తెలీదు. మాది శ్రీకాకుళం సైడ్ అయితే దీన్ని తోప అంటారండి. ఇలాగైతే చేసుకుంటున్నాను. మొత్తం పిండి ఒకేసారి వంపకుండా ఇలా కొంచెం ఇలా వేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను. పోను మా ఆయన్ని తొలి వీడియో తీయడానికి రాలేదు కదా, కొంచెం ఈ వీడియోని తీయడానికి 2 టైమ్స్ బతిమాలితే వచ్చాడండి తీయడానికి. లేకపోతే వీడియో తీయడానికి అవ్వదు కదా, ఒక పక్క తెపాలు పట్టుకోవాలి, ఇంకో పక్క గంట వేసి కలపాలి కదా. అందుకనేసి అయితే మా ఆయన్ని బతిమాలి మీరు రమ్మన్నాను. ఇప్పుడు కప్పుడు వేసుకున్నాం కదా, తర్వాత మిగతా సగం కప్పు పిండి అనేది వేసుకొని కలిపేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రాగి సంగటికి ఏంటంటే బాగా కలుపుకుంటూ ఉండాలండి. కలిపితే లేకపోతే ముద్దలా కట్టిస్తే ఏం బాగుండదు, రుచి ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలండి. ఒక స్పూను 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి అనేది వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ఆ ఫ్లేవరే వేరే అసలు భలే అనిపిస్తుంది టేస్ట్ అనేది. నెయ్యి ఇష్టం లేదనుకుంటే మాత్రం మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనేసి అయితే అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంటుందండి ఈ రాగి సంగటి అనేది. ఇంకో కొందరు వేరే స్టైల్లో కూడా వండుతారండి. ఇది రైస్లో వేసి వండుతారు అనుకుంటా. ఇది మా సైడ్ మాత్రం ఇలాగే వండుతామండి దీన్ని అందుకే టాప్ అని అంటారు ఏంటో తెలీదు. రాగులతో వండితే అలాగే సోలుతో కూడా వండుతారండి దీంట్లో. ఇలాగైతే మొత్తం కలిపేసుకోవాలి ముద్దలు లేకుండా. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది రిజల్ట్ అనేది. బాగా కలుపుకోకుండా ఉంచితే మాత్రం పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడైతే నెయ్యి అనేది వేసుకుంటున్నానండి దాంట్లో అనేది. నేనైతే ఇది తయారు చేసుకున్న నెయ్యి అండి, పాలు మిగడతో ఉంచుకొని తయారు చేసిన నెయ్యి అనేది ఇది. ఇలా పిండేసి కలుపుకునేటప్పుడు మాత్రం గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే గ్యాస్ ఆన్లో ఉంటే మాత్రం కింద మాడిపోద్ది తెపాలు అనేది, మంటిసుకుంటుంది పిండి తెపాలకి. అందుకని గ్యాస్ ఆఫ్ చేసి ఇలాగైతే కలుపుకోండి. తర్వాత ఒకసారి నెయ్యి గట్ట వేసిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ వరకు అయితే గ్యాస్ ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. మళ్ళీ
ఇలాగండి చాలా బాగుంటుందండి. నెయ్యి అయితే వేసుకుని అయితే వండుకోండి, చాలా బాగుంటుంది. ఇది మాత్రం రాగి జావ మాత్రము వంటలా గట్ట ఏమీ రాదండి, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. దీన్ని అయితే నాటుకోడి పులుసుతోనే మటన్ కర్రీతో సూపర్గా ఉంటుందండి, అదిరిపోద్ది అసలు. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. నాకు చాలా ఇష్టం అండి నాటుకోడితో. అయితే నాటుకోడి లేక మటన్తో వండుతున్నాను. మా పిల్లలు ఏటో తిరిగేసేస్తారు, నేను అవతల వంట చేస్తున్నాను కానీ మా పిల్లలతో అసలు పాడలేమండి. ఈ రాగి సంగటి ఎక్కువగా తినండి, చాలా మంచిదండి. నడుము బలంకి గట చాలా మంచిగా అయితే పనిచేస్తుంది. నడుము బలం గట ఉంటుందండి తింటే. నాకు ఎక్కువగా తినండి, ఇది ఏదో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి చేసుకుంటాం. ఇది మా ఆయన అస్సలు తిండ రాగి సంగటి అనేది. నేను తినడమే ఏదైనా వండుకుంటా, అందుకని కొంచెమే వండుకుంటున్నాను. మా ఆయన కొంచెము, నాకు కొంచెమని. మరీ ఎక్కువ వండుకొని మిగిలిపోద్ది కదా. అదైతే ఉడికిపోయింది కదా, అది పక్కన గ్యాస్ స్టాప్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి నెయ్యి వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలండి, అంటుకోకుండా ఉండడానికి. లేదా ఆయిల్ అయినా రాసుకోవచ్చు నెయ్యి లేకపోతే. ఇది అనేది కొంచెం ముద్దలా చుట్టుకోవాలండి. మరీ వేడిగా ఉంది, పిల్లలు అలా పెట్టేస్తున్నారు కదండి, వేడిగా చుట్టిది మనిషి అయితే తీసుకున్నాను కానీ అంటేస్తుంది ఏకంగా. కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే మంచిగా వస్తుంది ముద్దలాగా చుట్టుకోవడానికి అయితే. ఇది వేడిగా ఉంది కదా, అందుకే సరిగా రాలేదు. చూడండి ఏకం నాకే అంటేస్తుంది మొత్తం. ఇదేంటి ఇప్పుడైతే ఇలా ప్లేట్లో తీసుకొని దీంట్లో మధ్యలో మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుందండి అదృష్టం అసలు. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.